నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. డిప్యూటీ సీఎం రాజయ్యను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయడంపై దళిత వర్గాలు తీవ్రంగా ఖండించాయి. సుల్తానాబాద్ మండల కేంద్రంలో దళిత వర్గాలు మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు. రాజయ్య చురుకుదనాన్ని చూసి ఓర్వలేకనే కేసీఆర్ ఆయన్ను తప్పించారన్నారు. ఆరోపణలు మాత్రమే వచ్చాయి, ఆధారాలు లేవన్నారు. రాజయ్య తప్పు చేయలేదని దళిత నేతలు అన్నారు. డిప్యూటీ సీఎం మరి రాజయ్య గారిని ఇంత అవమానకరంగా మరి కేసీఆర్ గారు మరి బర్తరఫ్ చేయడం, పదవి నుంచి రాజీనామా చేయాలని చెప్పి హుకుం జారీ చేయడం, రాజీనామా చేయించడం ఇది చాలా అవమానకరంగా మరి దళితులందరూ కూడా భావిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు నిజంగా ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తారన్నాడు. సరే, దళితులు అసమర్థులు అనేటువంటి ఒక భావనతోని ఆ రోజు నేనైతేనే సమర్థవంతంగా తెలంగాణ కొత్తగా ఏర్పడ్డది, నేనే ఇప్పుడు కేసీఆర్ తెలంగాణను కరెక్ట్గా పరిపాలన చేయగలుగుతానటువంటి దృక్పథంతో దళితులను ఆ రోజు నిర్లక్ష్యం చేయడం జరిగింది. తెలంగాణ మొత్తం అన్ని జిల్లాల లోపల కూడా ఆయన ఎన్నో హాస్పిటల్ తిరగడం జరిగింది. ఆయన స్వతహాగా ఒక డాక్టర్ కాబట్టి ఆయనకున్నటువంటి జ్ఞానంతో ఏ విధంగా నేను ప్రజలకు సేవ చేయగలుగుతానని చెప్పి ఆయన ఆలోచనతోని రాష్ట్రమంతా కూడా అన్ని హాస్పిటల్ తిరగడం, హాస్పిటల్లో పడుకోవడం, హాస్పిటల్ లోపల ఏం సౌకర్యాలు చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు, ఆయన ఆలోచనలో ఆయన దారిలో ఆయన పోతుంటే ఆయన చురుకుదనాన్ని మరి భరించలేక ఈర్ష్య భావంతో రేపు ఏ రోజైనా తప్పకుండా తెలంగాణకు ఒక దళితుడు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి ఒక ముందస్తుగానే ఒక అభద్రత భావంతో ఈరోజు రాజయ్య గారిని బర్తరఫ్ చేయడం. ఈరోజు ఒకటే ఆలోచన చేయాలి, ఆయన ఏ నేరం చేసిండని చెప్పి. ఒకవేళ నేరం చేసినట్టు ఏదంటే నేరం రుజువు కాలేదు, ఆయన మీద ఆరోపణలే వచ్చినాయి తప్ప ఆయన వాస్తవంగా తప్పు చేసినట్టుగా ఇప్పటివరకు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా రుజువులు లేవు. కేవలం ఆరోపణలను సాకుగా చూపి ఆయనను బర్తరఫ్ చేయడం అనేది ఇది యావత్ తెలంగాణ దళితులను అవమానించడమనే మేము భావిస్తున్నాం. డాక్టర్గా తనకున్నటువంటి అనుభవం ప్రకారం ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా తను మరి హాస్పిటల్స్ ఏ విధంగా పనిచేస్తే మరి బీదవారికి మంచి మెరుగైనటువంటి వైద్యం అందుతుంది అనేటువంటి దాని మీద మరి తను డిప్యూటీ సీఎం అయిన కాడ నుంచి వెళ్ళి హాస్పిటల్స్ అన్నీ సందర్శించి హాస్పిటల్లో నిద్రించి రోగులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయని తను స్వయంగా తెలుసుకొని మరి పేదవారికి సేవ చేయడానికి తను అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. వాస్తవంగా తన మీద ఎలాంటి మరి అభియోగం మోపిల్లో అది రుజువు కాకుండా తనను మంత్రివర్గం నుంచి తొలగించడానికి మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. అగ్రవర్ణాలు అన్నీ ఆరోగ్య శాఖలో రాజయ్య గారు ఉంటే మేము ఇమడలేము, అతని కింద పని చేయలేము అని ఆసుపత్రులకు ఉన్న యజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి కుట్రతో రాజయ్య గారిని తీసివేశారని మేము అనుకుంటున్నాం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దళిత సంఘాల నుంచి. ఆయన హాస్పిటళ్ళల్లో నిద్రించుకుంటా అన్ని రకాల సేవలలో ఏం జరుగుతుందో చూసుకుంటూ ఒక్కొక్కరిని పరుగులెట్టిస్తాడు. డిపార్ట్మెంట్లో అంతా కూడా భయపడి చక్కబడే తీరులో మరి అగ్రవర్ణాల కుట్రకు మరి మా దళితుడైన రాజయ్య గారిని బలి చేసి బర్తరఫ్ చేసుడు ఏంటి? మినిస్టర్గా నువ్వు పెట్టుకున్న మినిస్టర్ నువ్వు బర్తరఫ్ చేసుడు ఏంది? ఏం చేశాడు ఆయన? చురుకైన పాత్ర వహించడం ఆయన తప్ప. మరి దళితుడిని అవమానించడం, మా కడియం శ్రీహరి గారిని పెట్టినావు. కడియం శ్రీహరి గారు ఎంపీ, ఆయన పార్లమెంట్లో ఉండే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఏంటంటే ప్రత్యామ్నాయంగా నేను మళ్ళీ దళితుడినే పెట్టిండని దళితుల కన్నీరు దూడుద్దాం, దళితుల యొక్క వాళ్ళ యొక్క సానుభూతిని పొందుదాము అనుకుంటున్నాము. కానీ కడియం శ్రీహరి గారిని కూడా మరి ఆయన ఎంపీ పదవి, ఈ మినిస్టర్ పదవి కూడా ఊడగొట్టి ఇంకో దళితునికి ఇస్తావు కావచ్చు. ఎట్లా అంటే దళితులను అవమానించడమే మరి మీ అగ్రవర్ణాల రాజకీయమా అని మేము దళితులమందరం ఇవాళ ఆలోచించుకుంటున్నాం. దీనికి మాత్రం మేము తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నాం. ఓ మహిళ పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని కలిసి ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. కాళ్ళు చేతులు కట్టేసి ఓ చెట్టు కట్టేశారు. సుల్తానాబాద్ మండలం పూసాల అనుబంధ విలేజ్ శాస్త్రనగర్లో ఈ సంఘటన జరిగింది.
శాసనగర్కు చెందిన ఓ వివాహిత కరీంనగర్కు చెందిన కార్తిక్తో గత కొంతకాలంగా అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరిరువురు ఇల్లు విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు ఈయన అనుమానించిండు, ఆయన ఇష్టపడ్డానికి ఆయన వచ్చిండు. ఇక్కడికి వచ్చిన వాళ్ళ కొట్టిర్రు. ఇదివరకు తప్పు చేయమని చెప్పిండు, కానీ మళ్ళీ సేమ్ అదే తప్పు జరుగుతుంది. అదే అన్నప్పుడు నేను వాళ్ళ నాన్న అమ్మ నాన్న సార్ గట్లే కాదు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే నీకు కాగితాలు రాసిచ్చి పంపిస్తానని అబద్ధాలు ఆడిరు వీళ్ళు. అట్లా చెప్పి అట్లా రప్పించిర్రు. ఇప్పుడు ఫోన్ చేసి అట్లా చెప్పిన వాళ్ళు వచ్చిండు. వసంత పంచమిని పురస్కరించుకొని సుల్తానాబాద్లోని కృష్ణవేణి స్కూల్లో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించారు. సరస్వతి విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పేరెంట్స్ తో చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని చేయించారు. భవిష్యత్తులో చిన్నారులు సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవ్వాలని సరస్వతి మాతను వేడుకున్నారు కృష్ణవేణి స్కూల్ డైరెక్టర్ కృష్ణప్రియ, ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి. అక్షరాభ్యాస దినోత్సవాన్ని నిర్వహించాం. దీనికి పేరెంట్స్ చాలా స్పందించారు. స్పందించినందుకు పేరెంట్స్ అందరికీ కృతజ్ఞతలు. వాళ్ళు వచ్చిన పిల్లలందరికీ శుభాకాంక్షలు. వాళ్ళు ఫ్యూచర్లో చాలా మంచి ఇంజనీర్లు, డాక్టర్లు, మేధావులు మరియు సమాజానికి ఉపయోగపడే విద్యార్థులుగా కావాలని నేను కోరుకుంటున్నాను. First of all, I would like to wish all the parents, students, Vasanta Panchami Shubhakankshalu andi andarki, and also the parents who has come here for this Samuhika Aksharabhyasaniki andarki chala thanks, and also pillalaki Shubhakankshalu, pillala and parents ki Shubhakankshalu. On this wonderful occasion, I would like to give an announcement that soon we are going to open a play school in Swapna Colony, the opening of which will be held on 30th of this month, 30th January. So please avail this opportunity to join your children in the new play school in Swapna Colony. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదన్నారు జెడ్పీటీసీ ఊట్ల రమ, సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సుల్తానాబాద్లో విద్యార్థులతో భారీ ర్యాలీ తీసి మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం తహసీల్దార్ ఆఫీస్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సీనియర్ సిటిజన్ను ఘనంగా సన్మానించారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతుల్ని అందజేశారు.
ప్రతి ఒక్కరు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదే విధముగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉన్న వాళ్ళు పనికి మాలిన ప్రభుత్వాన్ని దించడానికి కూడా హక్కు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మంచిని ఎన్నుకునేది కూడా ఓటు ద్వారానే. కానీ ఈనాడు జరుగుతున్నటువంటి పరిణామాలను మార్పు చేయడానికి మనం ఈ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని మనం చాలా ప్రచారం చేసినట్టుగానే అవినీతిని కూడా ప్రచారం చేయడానికి మనం అందరం కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా ఈనాడు అవినీతి అనేది బాగా మరి జరుగుతున్న దాని మీద ఓటర్లు 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళే కాకుండా దీన్ని ఒక ఉద్యమంగా ఈ నూతనంగా ఎన్నికయ్యే మన ఓటర్గా నామోదు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా దీని మీద కూడా పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ, దీని ద్వారా కొత్తగా నమోదైనటువంటి ఓటర్లకు ఓటర్ కార్డులను పంపిణీ చేయడం, వృద్ధ ఓటర్లకు సీనియర్ సిటిజన్స్కి సన్మానించడం మరియు రంగోలీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకు మరియు బిఎల్ఓలకు బూత్ లెవెల్ ఆఫీసర్స్కి మనం బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఓటు చాలా విలువైనది. మన భారత ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారం అవుతాం. అలాగే గవర్నమెంట్ను ఏర్పాటు చేయడానికైనా గవర్నమెంట్ దించడానికైనా ఓటు చాలా బలమైనది. ఈ ఓటు హక్కు ద్వారా మనము ప్రతిదీ సాధించుకోవచ్చు. రాజకీయ నాయకుడిని దించవచ్చు, రాజకీయాన్ని ఎక్కియచ్చు. అందుకే దీన్ని మనం ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఓటు వేసేందుకు కూడా మనం ఆలోచించి ఓటు వేయాలి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.